ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. ఉమ్మడి తూర్పుగోదావరి టీడీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? పార్టీ అధిష్టానం ఆ దిశగా చేస్తున్న కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చిందా? సరికొత్త ముఖాలు సారథ్య బాధ్యతల్లోకి రాబోతున్నాయా? ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు ఈ ప్రక్రియ మొదలైంది? పార్టీ అధిష్టానం ఏమని ఆలోచిస్తుంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ సంస్థాగత బలోపేతంపై తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా దృష్టి పెట్టింది. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల గట్టి సమస్యలే ఉన్నాయని, వాటిని ఇప్పుడే సరిదిద్దుకోకుంటే భవిష్యత్తులో వ్యతిరేక పరిణామాలు ఉంటాయని కూడా గుర్తించారు పార్టీ పెద్దలు. సో పి గన్నవరం, అనపర్తి, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించే దిశగా కసరత్తు మొదలైంది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసే బలమైన నాయకత్వాన్ని తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సో స్థానిక పరిస్థితులు, నాయకుల పనితీరు, క్యాడర్తో అనుబంధం, ప్రజల్లో ఆదరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో కొన్ని చోట్ల ప్రస్తుత నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతుండగా, మరికొన్ని చోట్ల సమన్వయ లోపం కారణంగా పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న అభిప్రాయంతో పార్టీ పెద్దలున్నారు. సో ఈ క్రమంలో కొత్త ఇన్ఛార్జీల నియామకం ద్వారా క్యాడర్కు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలని కూడా అధిష్టానం భావిస్తోంది. రాజానగరం, నిడదవోలు, అనపర్తి వంటి నియోజకవర్గాల్లో సీనియర్స్తో పాటు యువ నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే పి గన్నవరం, పిఠాపురంలో సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అండ్ కొత్త ఇన్ఛార్జీల విషయంలో ఇప్పటికే ప్రాథమిక అవగాహన కుదరగా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి లోకల్ టీడీపీ వర్గాలు. అనపర్తి కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డికి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి దక్కొచ్చని తెలుస్తోంది. అండ్ పార్టీ ప్రకటించపోయినప్పటికీ ప్రస్తుతం మనోజ్ రెడ్డి అనపర్తి టీడీపీకి అనధికారిగా ఇన్ఛార్జ్గా చలామణి అవుతున్నారు. అండ్ రాజానగరంలో కొత్త వారికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. సో ప్రస్తుతం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి రుడా చైర్మన్తో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మొత్తం 3 పదవుల్లో కొనసాగుతున్నారు. ఆయన పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో సో బొడ్డును తప్పించి లోకల్ లీడర్కే బాధ్యతలు అప్పగించబోతున్నట్టు కూడా సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రోగ్రాం కన్వీనర్గా ఉన్న పెందుర్తి వెంకటేష్ భార్య అన్నపూర్ణకు రాజానగరం ఇన్ఛార్జ్ పోస్ట్ దక్కవచ్చన్నది పార్టీలో ఇంటర్నల్ టాక్. సో అన్నపూర్ణ గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆమెను ఇన్ఛార్జ్ని చేస్తే పార్టీలో వర్గ విభేదాలు తొలగిపోతాయన్న ఆలోచన కూడా ఉందట. సో ఇక నిడదవోలు తిరిగి మాజీ ఎమ్మెల్యే బూరుగపూడి శేషారావుకి దక్కనుంది. ఎందుకంటే శేషారావు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం టీడీపీ ప్రోగ్రామ్స్కే పరిమితం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ కోణంలో ఆయన్ని తప్పిస్తారని ప్రచారం జరిగిన నిడదవోలు టీడీపీని సమర్థవంతంగా నడపడానికి అంతకు మించిన నాయకుడు మరొకరు కనిపించలేదని, అందుకే కొనసాగిస్తున్నారన్నది ఇంటర్నల్ వాయిస్. ఇక అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినప్పటికీ పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరు. ఇక్కడ స్థానికుడికే ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. సో ఇన్ఛార్జ్ లేకపోవడంతో విభేదాలు పెరిగిపోయి మొత్తంగా పార్టీనే గందరగోళ పరిస్థితిలో ఉందట. సో మరి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్కు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. అండ్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకుడిని ఇన్ఛార్జ్గా చేయనున్న డిమాండ్ ఉంది. సో అటు కొవ్వూరులో టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉండగా ఇక్కడ ద్విసభ్య కమిటీ నియోజకవర్గ బాధ్యతలను చూస్తోంది. కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బారావు చౌదరి ద్విసభ్య కమిటీగా మొత్తం పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది పార్టీ శ్రేణులకు అస్సలు ఇష్టం లేదట. సో పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట ద్విసభ్య కమిటీ పెత్తనం ఏంటంటూ ప్రశ్నిస్తోంది క్యాడర్. సో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్విసభ్య కమిటీని తొలగించి ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని పార్టీ కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇలా రకరకాల కారణాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీకి కొత్త సారథులు తెర మీదకి రావచ్చని అంటున్నారు. మరి అధికారిక ప్రకటన వచ్చేసరికి లిస్టులో ఎవరెవరు ఉంటారో చూడాలి.